ఈ పిసినారీతనంతో ఏది సరిగ్గా తిరిసావు. ఇదిగో ఇలా తినకపోవడం వల్ల అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. చేసుకో చేసుకో. ఎందుకే అలా అరిచావు? చేసుకో చేసుకో. ఇదిగో మీ అందరికి శుభ్రంగా తినండి. సరే, నాకు ఎముకలు కనిపించాయి, మీకలు కనిపించిందే. నాకు ప్రసాదంలాగే కనిపించింది అత్తయ్య గారు. అయితే నీకు శిరీష? నాకు కూడా ప్రసాదంలాగే కనిపించింది. అదేంటి, మధు పగపడితే ముగ్గురు మీద పగబట్టాలి కదా, నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేయడం అంటే. అబ్బా, పగలేదు పాడు లేదు, భయం వల్ల వచ్చిన భ్రమ అంతే. అంటే నా భ్రమే అంటావా? అయ్యో, ఖచ్చితంగా భ్రమే అత్తయ్య గారు. కావాలంటే ఇంకోసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ముగ్గురం కలిసే చూద్దాం. సరే, ఓకేనా? ఓకే.